ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగటమే పవర్ అని అనుకుంటే మనం ఎన్ని రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. దీంట్లో వివిధ రకాల కారణాల వల్ల, వివిధ రకాలైనటువంటి అరేంజ్మెంట్స్ వల్ల మనం ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలం అనేది తెలుస్తుంది. దీంట్లో ఒకటి చూద్దాం. దీన్ని కొయర్సివ్ పవర్ అంటారు. కొయర్సివ్ పవర్ అంటే ఏంటంటే ఎవరికైతే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉందని మనం అనుకుంటున్నామో అతని వల్ల అతనికి భయపడి అతని మాట వింటున్నారు మిగతా వాళ్ళు. ఉదాహరణకి మన ఊర్లోనే మన మధ్యలోనే కొంతమంది ఉంటారు. వాళ్ళు కొద్దిగా హెవీ హ్యాండెడ్గా, రఫ్గా, కొద్దిగా వైలెంట్గా బిహేవ్ చేస్తుంటారు. సరే, వాడితో మనకెందుకులే గొడవ అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టుగానే మిగతా వాళ్ళు చేస్తారు. అది ఇన్ఫ్లుయెన్సే. కానీ ఇన్ఫ్లుయెన్స్కి రూట్ ఏంటి? ఒక రకమైన భయం, మనకేమైనా నష్టం జరుగుతుందేమోననే ఆలోచన. లేదు, చిన్నపిల్లల విషయంలో చూస్తే సపోజ్ మదరో ఫాదర్కో కోపం వచ్చినప్పుడు, లేదా నువ్వు సరిగ్గా హోంవర్క్ చేయకపోతే నీకు ఇవాళ నేను చాక్లెట్ ఇవ్వను, లేదంటే నీకు పనిష్మెంట్ ఉంటుంది. పాత రోజుల్లో టీచర్స్ జనరల్గా ఈ కోయర్సివ్ పవర్ను వాడేవాళ్ళు. వాళ్ళ చేతిలో బెత్తం చూడగానే పిల్లలందరూ భయపడేవాళ్ళు. మనకెందుకులే, మాస్టర్ చెప్పినట్టుంటే బాగుంటుంది అనే భావనలోకి వచ్చేవాళ్ళు. అలాగే మనం పోలీసు వాళ్ళు ఉంటారు రోడ్డు మీద, వాళ్ళ చేతుల్లో లాఠీ చూస్తాం మనం. ఆ లాఠీ మన మీద ఉపయోగిస్తాడని కాదు, ఆ లాఠీని ఉపయోగించగలడు అని మనకు తెలుసు కాబట్టి జనరల్గా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ఎలా బిహేవ్ చేయమంటే, ఎలా ఉండమంటే అలా ఉంటారు. మీరు ఇలా లైన్లో ఉండండి, ఇక్కడ ఆగండి, ఇప్పుడు వెళ్ళండి అని ఒక కానిస్టేబుల్ చెప్పాడు అనుకోండి, మనకి మనం వింటాం. అది నాట్ నెసెసర్లీ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, అది నిజంగా మనకు అర్థమయ్యి కాదు. కానీ ఏదో ఒక రకమైనటువంటి లోపల ఒక రకమైన ఆందోళన ఉంటుంది మనకి. ఎందుకులే, ఆయన దగ్గర లాఠీ ఉంది, లేదంటే మన మీద కేసు పెడతారు, లేదంటే మన మీద మనకు పెనాల్టీ వేస్తారు. ఏదో ఒక రకమైన భయంలో నుంచి ఆ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, మనం ఇన్ఫ్లుయెన్స్ కాబడుతున్నాం. అలాగే ఒక పెద్ద ఆఫీసర్ ఉంటాడు, ఆ ఆఫీస్లోనే పనిచేసే మిగతా వాళ్ళు ఉంటారు, కింద స్థాయి వాళ్ళు. వీళ్ళ గురించి వీళ్ళ యాన్యువల్ రివ్యూస్లో కానివ్వండి, వీళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చే విషయంలో కానివ్వండి, ఏమో మన మీద ఏమన్నా నెగిటివ్గా రాస్తాడేమో, మనకి ప్రమోషన్ రాదేమో, మనకి శాలరీ హైక్ రాదేమో, మనం అడిగినప్పుడు సెలవు ఇవ్వడేమో, ఇలాంటి భయాలతోటి జనరల్గా ఏం చేస్తారంటే కింద స్థాయి వాళ్ళు పై స్థాయి వాళ్ళ మాట వింటారు. అది విన్నది, దానికి ఆ విన్న రీజను కొయర్సివ్ పవర్ అనుకోండి, ఆర్మ్ ట్విస్టింగ్ అనుకోండి, బ్లాక్మెయిలింగ్ అనుకోండి. అది నిజంగా తప్పుగా ఆ ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగిస్తున్నారు. వాళ్ళకున్న స్థాయిని, వాళ్ళకున్న పొజిషన్ని తప్పుగా ఆ ఇన్ఫ్లుయెన్స్ను వాడుతున్నారు.